శ్రీ గురుభ్యో నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 3/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష విధియ మంగళవారం. విధియ మధ్యాహ్నం 12:24 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం మధ్యాహ్నం 4:45 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:06 నుండి 4:45 వరకు. రాత్రి 2:31 నుండి తెల్లవారుజాము 4:09 వరకు కూడా వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 8:30 నుండి 9:14 వరకు. మళ్ళీ రాత్రి కూడా దుర్ముహూర్తం ఉంది. రాత్రి 10:31 నుండి 11:23 వరకు రాత్రి దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 5:20. అమృత గడియలు ఉదయం 10:06 నుండి 11:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం. సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు సాయంకాల శుభ సమయం. సూలయోగం మధ్యాహ్నం 3:55, కౌలవం మధ్యాహ్నం 12:24, తైతులం రాత్రి 12:22. ఈరోజు మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొంచెం సోమరితనం, తలచిన పనులు ఆలస్యంగా నెరవేరే అవకాశం ఈరోజు ఉంది. వృషభ రాశి. మీ మాటకు విలువ, ఇతరుల వల్ల ఇబ్బందులు కలుగుట, గొడవలు, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. మిథున రాశి. పనిలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆదాయం, లాభాలు ఉన్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ప్రతికూలం. ఇతరులు అర్థం చేసుకోలేకపోవడం, దానివల్ల అహంకారంతో ప్రవర్తించడం, ఏ పని పూర్తి కాకపోవడం. సింహరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ, అనవసరపు ఖర్చులు, కానీ ధనమును నిల్వ చేయగలుగుతారు. పనులు ఈరోజు సాయంకాలానికి పూర్తయ్యే అవకాశం. కన్యారాశి. ధన సంపాదన కానీ అనవసరపు ఖర్చులు, ప్రయాణము, అనారోగ్య సమస్యలు. తులారాశి. మంచి సమయం, శుభకార్య నిర్వహణ, వస్తు వస్త్ర లాభాలు. వృశ్చిక రాశి. ధనలాభం, పని ఒత్తిడి, కుటుంబ వాతావరణం అనుకూలం. ధనస్సు రాశి. దూర ప్రయాణాలు ఆనందకరంగా ఉండడం, వాహనాలు రిపేర్లు, వాహన ప్రమాదాలు కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మకర రాశి. అధిక ఖర్చులు ఈరోజు. శుభవార్తలు, ముక్కు గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు. కుంభరాశి. శుభకార్యాలు లాభం, బంధుమిత్రుల సంగమం, ఉద్యోగాభివృద్ధి. మీనరాశి. కొన్ని సమస్యల వలన బయటపడే అవకాశం, ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే శిష్టకృతు వాం శిష్టకృతయే నమః. శిష్టము అనగా శాసనము అని అర్థం. శాసనకర్త అగుట చేత పరమాత్మను శిష్టకృత్ అనబడెను. వేదశాస్త్రాలే భగవానుని శాసనములు. మానవ ధర్మములన్నీ వానిలో చెప్పబడి ఉన్నటువంటి దానిని అనుసరించి మానవులు వేదాలు నడుచుకునేటువంటి భావము అని అర్థం. శిష్టములు అనగా సదాచారవంతులు, శీల సంపన్నులు, జ్ఞానులు అనే అర్థం కూడా ఉంది. అలా పాటించేటువంటి వాళ్ళు అలా పాటించి రక్షించేటువంటి వాడు శిష్టకు. అందుకే ప్రధానంగా ఆచారం, తినే ఆహారం సరి అయిందైతే ఆలోచనలు అది తినే ఆహారాన్ని బట్టి ఉంటాయి. మన హావభావాలు, మన ప్రవర్తన, మన శీలము, ఇవన్నీ కూడా మన జ్ఞానాన్ని సరిగ్గా ఉంటే జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానంలోకి పోతాయి. అవి పాటించే వాళ్ళని రక్షించేటువంటి వాడు పరమాత్మ కాబట్టి శిష్టకృతు అనబడ్డాడు. వేదశాస్త్రాల అనుకూలంగా నడిచేవారి భగవానుడు కాపాడేటువంటి వాడు కాబట్టి ఆయన శిష్టకృత ఏ నమః అనే విష్ణు సహస్రనామంలో స్వామివారిని కొనియాడడం జరిగింది. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.